ధ్యానం చేద్దాము. అందులో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 13వ మాట, 145వ కీర్తన 13వ మాట, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. దేవుని బిడ్డలారా, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్య పరిపాలన తరతరము నిలుచును. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, కరుణా జ్యోతిర్మయుడా, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ పరిపాలన న్యాయమైనది ప్రభువా, నీకు స్తోత్రం. అయితే వాక్యము నీది ప్రభువా, వినడానికి వచ్చిన మా మనసులను ఒకసారి స్థిరపరచమని బ్రతిమిలాడుచూ ఉన్నాను. మాలో ఉన్న సమస్త ఆలోచనలు యేసు నామములో కొట్టివేయండి. బిడ్డలు ఎంతమంది మాటలు వింటున్నారో వారి జీవితంలో ఈరోజు వాక్యము ద్వారా ఓ కనువిప్పును కలిగించమని బ్రతిమిలాడుచూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, నీ దీనదాసుని జ్ఞాపకము చేసుకుని నీ సిలువ చాప మరుగుపరిచి మీరే పూలుగా వాడుకొని అయాది ప్రజలకు న్యాయం జరిగించి సంతృప్తిగా తిరిగి వెళ్ళే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మీరేం క్రైస్తవులయా? ఇన్నిసార్లు చెప్తే కానీ చెప్పరా? ఇప్పుడే అన్నారు 10,000 సుందరుడు. 10,000 సుందరుని ఎలా వర్ణించాలి, ఎలా సందర్శించాలి? చర్చిలో వచ్చిన తర్వాత అన్ని మరచిపోవాలి. ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఒకవేళ చింతగా బాధగా ఉంటే నువ్వు చర్చిలో లేవు, ఇంకా ఆ చింతలోనే ఉన్నావని అంటే గత వారంలో ఆ వాక్యం మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. చింత, ఐహిక విచారం ఏం చేస్తుందంటే భక్తి జీవితాన్ని అణిచేస్తుంది. వాక్యం అర్థం కానివ్వదు, వాక్యాన్ని అర్థం కానివ్వదు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా దేవుని వాక్యంతో ఏకీభవించుదాం. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలారా, మనం వాక్యం చదువుకున్నాం. ఏమని అంటే నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరము నిలుచును. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజ్యము ఎలాంటిదండి? 5 సంవత్సరాల పరిపాలన. 5 సంవత్సరాల పరిపాలన అనేది కాదు. ఓట్లు వేస్తే ఓట్లు మెజారిటీగా గెలిచేవాడా? కాదు. దేవుని బిడ్డలారా, ప్రజలు కోరుకుంటే నాయకుడైన వాడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన పరిపాలన, ఆయన రాజ్యం ఎలాంటిదంటే ఈ భూమి ఆకాశం గతించిపోయినా ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎక్కడైనా కూడా తన రాజ్యాన్ని స్థాపించగల గొప్ప దేవుడు. హల్లెలూయా. భూమి మీద వచ్చినప్పుడు దేవుడితో దేవుని బిడ్డలారా చూసిన ప్రజలందరూ కూడా ఏమన్నారో తెలుసా? యూదుల రాజుకు జయహో జయహో అని చెప్పారు. యూదుల రాజుకు జయమని చెప్పారు. ఆయన చెప్పమన్నాడా? నేను రాజ్యం చెప్పానా? దేవుని బిడ్డలారా, ఆయన క్రియలు ఆయన రాజ్యాన్ని స్థాపించినాయి. ఆయన ప్రజలు ఆయనను గుర్తించారు. వాక్యము చెబుతూ ఉంది, నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పింది. దేవునికి స్తోత్రం. మనం ఈ రోజు నిజంగా దేవుని గొర్రెలమైతే, ఆయన పిల్లలమైతే మనం ఎవరు రాజ్యంలో నివసిస్తూ ఉన్నాం. ఈ రోజు మనం చాలాసార్లు అనుకుంటాం. ఏమనుకుంటామో తెలుసా? ఈసారి వచ్చే నాయకుడు ఎలాంటి వాడై ఉండాలి? మమ్మల్ని ఉద్ధరించే వాడై ఉండాలి, మమ్మల్ని బాగు చేసేవాడై ఉండాలి అని అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. ఎంతో మంది ఈ లోకంలో రాజకీయ నాయకులు హామీలు చేస్తారు, కానీ దాని మీద నిలబడి ఉండరు. ఈ లోకపు నాయకులు దేవుని బిడ్డలారా 5 సంవత్సరాలు, ఎక్కువైతే దేవుని బిడ్డల 10 సంవత్సరాల తర్వాత ప్రజలే తీసేస్తారు. సో ప్రజలు తీసేసి వాడు నాయకుడు ఏ రోజు కూడా కాలేడు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు దేవుడు ఎలాంటి వాడంటే ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యం ఎలాంటిది? శాశ్వత రాజ్యము. ఎందుకు శాశ్వత రాజ్యం అంటే దేవుని బిడ్డలారా, ఓ రాజును నియమించగలిగిన గొప్ప దేవుడే ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? సౌలు మహారాజు. ఈ లోకంలో ఎవరు? సౌలు మహారాజు. మరి అంతకన్నా ముందు రాజు ఎవరు? దేవుడే వారికి రాజు. హల్లెలూయా. వారికి ఎవరు రాజు? దేవుడే రాజు. ప్రజలు
నువ్వు ఎలాంటి దేవుని కలిగి ఉన్నావు తెలుసా? ఈ లోకంలో ఒక రాజు నీ దగ్గరికి వచ్చి ఏదైనా మర్యాద చేస్తే ఏమంటావు? అయ్యా రాజే నా దగ్గరికి వచ్చాడు. మనం వెంటనే దొరికినా అక్కడికి వెళ్ళినా కొంచెం ఎక్కువ స్థాయిలో వల్ల ఉంటే కూడా ఆయన ఎవరు తెలుసా? మా మేనేజర్, మా కంపెనీ హరిబాబు, మా సార్. వాళ్ళ దగ్గర ఇంత విధేయత ఉంటే రాజ్యాన్ని నిర్మించిన దేవుడు, రాజులను తయారు చేసిన దేవుడు, రాజ్యాన్ని దేవుడు పిల్లారా ఇదిగో నిర్మించిన దేవుడికి ఎంత ఘనత ఇవ్వాలి, ఎంత ఘనత ఇవ్వాలి. ఆయన రాజ్యం ఎలాంటిదంటే శాశ్వత రాజ్యము. సిలువలో దొంగ అన్నాడు, ఏమన్నాడు? నీ రాజ్యంలో వచ్చినప్పుడు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. క్రైస్తవ సమాజమా, మస్కట్ దేశం ఒక రాజ్యము, ఇండియా ఒక రాజ్యం అనుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో దేవుని బిడ్డల రాజ్యాలు శాశ్వతము కావు 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 కావు. సింపుల్ మాట చెప్పనా? ఈ దేశంలో ఎన్ని రోజులు ఉంటావు? బ్రదర్ వినాలి 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 దయచేసి. హల్లెలూయా. ఇటు మనసు పెడదాం, పెట్టడు పోని మనసు ఎవరి మీద పెడదాం? దేవుని మీద పెడదాం. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, ఈ దేశంలో ఎన్ని రోజులు ఉంటాం? మీ హరిబాబు, మీ మేనేజర్, మీ కంపెనీ యజమానులు ఎన్ని రోజులు ఉంచితే, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. మస్కట్ శాశ్వతము కాదు, కంపెనీ శాశ్వతము కాదు. శాశ్వతం ఏమిటంటే దేవుని రాజ్యమే శాశ్వతం. లోకానికి విశ్వాసమున్న తేడా ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో విశ్వాసి చాలా శ్రమలు, జీతాలు లేవు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడు. భర్త బాధ పెడుతూ ఉంటాడు. ఆడపిల్లలు దేవుని బిడ్డలారా దేవుడు కాదని చెప్పరు. ఎందుకు ఇంత నిందలు, ఎందుకు ఇంత బాధలు? అయినా యేసే దేవుడు అని ఎందుకంటారంటే ఈ లోకం మాకు శాశ్వతము కాదు, మాకు రాజ్యం ఉంది. ఏమిటి ఆ రాజ్యం అంటే పరలోక రాజ్యం. ఇంకో అద్భుతమైన మాట చెప్పదా దేవుని బిడ్డలారా, క్షమించగలిగిన మనసు యేసు ఎందుకుందంటే యేసుకు తెలుసు ఈ దేహము ఇక్కడ నుంచి వచ్చింది, ఈ దేహం ఇక్కడే కలిసిపోతూ ఉంది. వారు ముగ్గు వేసిన, వారు హెరగ చేసిన, వారు అవమానపరిచిన, నేను ఎక్కడ ఉండబోతున్నాను తండ్రి? కుడి పార్శ్వంలో సింహాసనం వేసుకొని కూర్చోబోతున్నాను. కాబట్టి కొంతకాలం జరిగే ఈ శ్రమ నాకు శ్రమ కాదు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో కూడా అలాంటి శ్రమలు, నిందలు, అవమానాలు కలుగుతున్నప్పుడు మీ విశ్వాసం ఏముండాలి అంటే ఈ లోకం మాకు శాశ్వతము కాదు. ఒకరోజు ఎక్కడ ఉండబోతున్నాం? దేవుడితో ఉండబోతున్నాం, ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. కాబట్టి ఈ లోకంలో జరిగే తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన శ్రమ దేవుని బిడ్డలారా కొంచెం రోజులే ఉంటుంది. కానీ యుగ యుగములు ఎవరితో ఉండబోతున్నాం? దేవుడితో ఉండబోతున్నాం. ఇంకోటి చెప్పాలి మీకు, రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, ఇంకోటి దేవుని రాజ్యం, ఇంకోటి సాతాను రాజ్యం. పాతాళము సాతాను రాజ్యం, పరలోకము దేవుని రాజ్యం. ఏ రాజ్యంలో వెళ్తావు నువ్వు? నువ్వు ఏ రాజ్యంలో వెళ్తావనేది ఇక్కడ నిర్ణయించుకోవాలి. నీ భక్తి నీకు దేవుని బిడ్డలారా ఏ రాజ్యంలో తీసుకెళ్తుందో నీకు చెబుతూ ఉంది. నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ ప్రార్థన, నీ ఆత్మీయ ఎదుగుదల దేవుని బిడ్డలారా నువ్వు పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా అది నీకు దారి చూపుతూ ఉంది. దేవుని రాజ్యము ఎలాంటిదంట? శాశ్వత రాజ్యము. 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. మనమందరం బైబిల్ చదువుతున్న పండితులు చెప్పిన మాట ఏమిటంటే ఈ భూమిని ఎవరు తయారు చేశారు? పండితులు కాదు, బైబిల్లో చెబుతూ ఉంది. కానీ ఇంకో మాట మీకు చెబుతాను. బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, అనగారు బైబిల్ ఏం చెబుతూ ఉందంటే దేవుని నోటి మాట వలన భూమి ఆకాశం సమస్తము కలిగించబడింది. భూమి ఆకాశం సమస్తం నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? రాజ్యాలను స్థాపించాడు. మనుషులను నిర్మించి రాజ్యాలను స్థాపించాడు. అంతకుముందు ఈ లోకములో ఈ భూమి ఇదేమి కూడా లేదు. అంటే దేవుని రాజ్యం లేదా? అప్పుడు దేవుని రాజ్యం లేదా? దేవుని రాజ్యం ఉంది. ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? దేవుని రాజ్యము శాశ్వతంగా ఉంది. పరలోకంలో కెరూబులు ఉన్నారు, శరభులు ఉన్నారు, సమస్తము ఉంది దేవుని బిడ్డలారా. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి.
ఇస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని బిడ్డలారా రాజులను తయారు చేసింది దేవుడు, రాజులకు రాజ్యం ఇచ్చింది దేవుడు, సమస్త అధికారం ఎవరిస్తున్నారట? దేవుడే ఇస్తున్నాడు. అందుకే మీ అధికారులకు మీరు లోబడి ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి నా ఆత్మీయ కుటుంబమా, ఈరోజు మనం ఎలాంటి రాజ్యంలో ఉండాలంటే శాశ్వత రాజ్యంలో ఉండాలి. ఏ రాజ్యము? శాశ్వత రాజ్యంలో ఉండాలని ప్రయత్నం చేయాలి. భక్తి జీవితం అంతా కూడా మనుషులు ఎలా ఉన్నాడంటే, చర్చికి వెళ్తే ఏదో మేలు జరిగిపోతుంది, చర్చికి వెళ్తే నా బాధలు తీరిపోతాయి, చర్చికి వెళ్తే నాకు ఏదో జరిగిపోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. చర్చికి ఎందుకు వెళ్ళాలంటే నాకు శాశ్వత రాజ్యం దొరకాలి, వెళ్ళాలి. హల్లెలూయా. ఏ రాజ్యము? శాశ్వత రాజ్యం. శాశ్వత రాజ్యం నీకు దొరకాలి అంటే దేవుని ఆజ్ఞానుసారమైన జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం ఎప్పుడు మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా శాశ్వత రాజ్యం మనకు దొరుకుతూ ఉంది. అయితే ఇంకొక కింద ఒక మంచి మాట రాయబడి ఉంది, యెహోవా పడిపోయిన వారందరినీ ముద్రించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దావీదు చూడండి, ఇంకా అలా చూడండి ఒకసారి. హల్లెలూయా. దావీదు వలెనే చెప్పండి కదా, వెలుగున్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, వెలుగుగా కలిగి ఉండు. ఎక్కడ? చర్చలో కాదు, ఆత్మీయ జీవితంలో వెలుగువా. ఏ వ్యక్తి ఆత్మీయ జీవితంలో వెలుగు కలిగి ఉంటాడు దేవుని బిడ్డలారా, దావీదు వలెనే నాట్యం అంటే నువ్వు దుఃఖమని కాదు, వాస్తవానికి లోకానుసారంగా కనబడుతూ ఉంది. కానీ దేవుని వాక్యం చెబుతుంది, బాహ్య పురుషుడు దినదినము క్షీణించిపోయినా అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడంట, దినదినము ఎదుగుతూ ఉన్నాడు. అంతరంగంలో ఇంకో పురుషుడు ఉన్నాడు, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన గంతులు వేయాలి. మరియమ్మ శుభవచనం వినగానే కడుపులో ఉన్న యోహాను గంతులు వేశాడంట, గంతులు వేశాడు. ఆ బుడ్డకి ఏం అర్థమైందంటే ఆ కాలంలో కడుపులో ఉన్నవాడికి, మనకి ఇంత వాక్యం ప్రవచించిన మనకు అర్థం కాదు. కడుపులో ఉన్నవాడికి మరియమ్మ శుభవచనం చెబితే యోహాను తల్లి అయిన ఎలిజబెత్ దేవుని బిడ్డలారా ఎప్పుడు అక్కడ ఉందో కడుపులో ఉన్న శిశువు గంతులేశాడంట. అంటే ఆయన రాజును కడుపులో ఉండగానే గుర్తించినవాడు, రాజును కడుపులో ఉండగానే గుర్తించిన వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అందుకే దేవుడు అన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, ఇలాంటి మనుషుడు మరొకడు లేడు. ఆయన తల్లి గొప్పది, ఆయన జననం గొప్పది అన్నాడు. సో దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను గురించి ఇలాంటి సాక్ష్యం పలకాలి, ఇలాంటి సాక్ష్యం పలకాలి. ఏ రాజ్యం కోసం పరిగెడుతూ ఉన్నావు? ఏ రాజ్యం కోసం చూస్తూ ఉన్నావు? ఈ లోకంలో రాజ్యాలను వ్యర్థమే. ఈ లోకంలో నాయకులు కూడా దేవుని బిడ్డలారా మనకేం లేదు చేయరు. అవసరం ఉన్నప్పుడే ఒక మాట చెప్తా, మన తెలుగు రాష్ట్రాలను చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ పాదయాత్రలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? అప్పుడు ప్రజలారా, ఇప్పుడే ప్రజలా? సింపుల్ దేవుని బిడ్డలారా, ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అవసరం ఉన్నప్పుడే అన్న, అవసరం ఉన్నప్పుడే తల్లి అక్క, అవసరం లేకపోతే మస్సలాం. దేవుని బిడ్డలారా ప్రేమ కాదు. దేవుని రాజ్యం ఎలాంటిదంటే, యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, నీ దగ్గర ఏమీ ఆశించని ప్రేమ. నీ దగ్గర ఏది ఆశించలేదు. నీ ఓటు అవసరం లేదు, నీ కోటు అవసరం లేదు. నీ ఓటు అవసరం లేదు, నీ కోటు. నువ్వు అవునన్నా
నేను ఈ పాపం చేశాను, నన్ను ఎవరు క్షమిస్తారు, నన్ను ఎవరు లేవనెత్తుతారు, నా లైఫ్ అయిపోయింది అని చాలా మంది బిడ్డలు అంటూ ఉంటారు. నా సహోదరి సహోదరుల, దావీదును లేవనెత్తిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, దావీదును ఉద్ధరించిన దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. అయితే దావీదులాగా మనసు ఇంపుకో, దావీదులాగా మనసును స్థిరపరచుకో. చాలాసార్లు ఈ శిక్ష నుండి, ఈ తప్పిదము నుండి, ఈ పాపము నుండి, ఈ మోసము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు క్షమిస్తారు అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. క్షమించగలిగిన వాడు ఎవరు? నజరేయుడైన యేసు మాత్రమే. ఓ స్త్రీ తప్పులో పాపం చేస్తూ పట్టుబడింది. అందరు తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టేశారు. అయ్యా, మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపివేయాలి అన్నారు. చంపివేయాలి అన్నా, ఏం చేయాలి? ఎవరు చంపేద్దాం? ఆనాడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గర పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ ప్రభు ఆ స్త్రీ మీద రాయేశాడా? చంపేయమన్నాడా? లేదే. అందరూ న్యాయం అనిపిస్తూ ఉంది. మనం ఏమంటాం? వాడు తప్పు చేశాడు కాబట్టి ఆయన ఏం చేయాలి? శిక్షించాలి. వాడు మోసం చేశాడు కాబట్టి ఆయన ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నాడంటే, మీలో తప్పు చేయని వాడు రాయి వేయమన్నాడు. హల్లెలూయా. సో దయచేసి ఈరోజు అంతమంది రాళ్ళు పట్టుకొని ఉన్న ఆ స్త్రీని ప్రభు విడిపించాడు, రక్షించాడు. ఏ రాయి కూడా వేయకుండా ఆపగలిగాడు. అలాగే చేసి పాపంలో ఉంచావా? దేవుడే రాయి వేస్తాడు కదా, నువ్వెవరు బ్రదర్ అనడానికి అని అనే తమ్ముళ్ళు లేరా, అన్న లేరా? ఉన్నారు. దేవుడే నిందిస్తలేడు, నువ్వెవరే నాకు చెప్పడానికి. జాగ్రత్త బిడ్డ, అన్న చెప్తున్నాడు ప్రేమతోటి. కానీ దేవుడే పొందితే బహు ఘోరమైనది. ఆ రోజు ఆమె ఇంకో మనం చూడండి, ఇక్కడ ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే, రాయి వేయమన్నాడు. ఎవరిని వేయమన్నాడు? తప్పు చేసిన వారిని, చేయని వారిని ఏమన్నారు? ప్రభు అన్నాడు, నాలో తప్పుంటే చూపించమని సవాల్ చేస్తాడు. అంటే రాయి వేసే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు యేసయ్యకు ఉంది. యేసయ్యకు నేను శిక్షించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కానీ దేవుడు రాయేస్తాడా? వేయాలంటే అర్థం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందమని అర్థము, నీ మనసు మార్చుకోమని అర్థము. అంతేకాని అందులోనే అవకాశంగా బ్రతుకుమని కాదు. హల్లెలూయా. అందుకు దావీదు అన్నాడు, పడిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు. క్రీస్తు ప్రేమ నిలబెట్టేది, క్రీస్తు ప్రేమ ఉద్ధరించేది, క్రీస్తు ప్రేమ ధైర్యపరిచేది. బ్రదర్, ఆకలితో ఉన్నావా? ఇదిగో రియా ఉంది, తిను అని చెప్పేది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఐ యామ్ సంథింగ్ అని చెప్పుకుంటే ప్రయోజనం ఏమి లేదు. క్రియలు లేని విశ్వాసము ఉన్నది. అందరి ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని పిల్లలారా, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ. దావీదు కృంగిపోయాడు. ఏ విషయంలో కృంగిపోయాడు? ఏ విషయంలో కృంగిపోయాడంటే దేవుని పిల్లలారా, దావీదు ఇదిగో తన సొంత కొడుకే, ఏం పేరు? సొంత కొడుకు, తల్లిన కొడుకు పేరు ఏం పేరు? గాడ్ బ్లెస్ యు బ్రదర్. అబ్షాలోము కన్న కొడుకు అని ఎత్తుకొని ఎన్నిసార్లు ముందర ఉంటాడు దావీదు. ఆ చెప్ప మీద ఈ చెప్ప మీద ఎన్ని ముద్దులు పెట్టుకుంటాక, ఓ తన ఒడిలో, తన తల మీద, భుజం మీద ఎన్నిసార్లు ఎత్తుకొని ఉంటాడు. కానీ కొడుకే హాని చేయాలని చూస్తూ ఉన్నాడు, తండ్రిని లేకుండా చేయాలనుకుంటున్నాడు. ఇది ఈ లోకపు ప్రేమ. సౌలుకు ఉపకారం చేశాడు ఎవరు? దావీదు. సౌలుకు ఉపకారం చేశాడు, కానీ దావీదు సౌలు చంపాలనుకుంటూ ఉన్నాడు. సౌలుకు ఉపకారం చేశాడు, కానీ దావీదు దేవుడిలారా తరమబడుతూ ఉన్నాడు. అందరూ ఈ మాట రాశాడు. ఏమని? కృంగిపోయిన వారందరి అయినా లేవనెత్తువాడు. దావీదు కన్న కుమారులే సొంత వారే నిందిస్తూ ఉంటే, బాధపరుస్తూ ఉంటే, గాయపరుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ కృంగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన బంధువులే, మన మిత్రులే, మన స్నేహితులే, మన
ఉంది చెప్పండి ఒకసారి? చాలా గుండె బాధైపోతూ ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే, ఇక కృంగిన వారిని లేవనెత్తువాడైనా, కృంగిన వారిని లేవనెత్తువాడైనా, ఆయన ఉద్ధరించువాడు, ఆదరించువాడు, ధైర్యపరిచేవాడు. నీ జీవితంలో నేను మనుషులు మోసం చేస్తున్నాడా? ఏం పర్వాలేదు. దేవుడు మోసం చేయకుండా చూసుకోవాలి. భక్తి ఏం చేయాలి? దేవుడు మోసం చేయకుండా చూసుకోవాలి. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, కుమారుడు సొంత కుమారుడు చూడండి, ఆ రాజ్యం కోసం, అధికారం కోసం మనం మార్చాలి. దేనికోసము? అధికార దాహం కోసం. రాజ్యం పరిపాలన చేయాలని, రాజు అయిపోవాలనుకున్నాడు. రాజు అయిపోవాలనుకొని కన్న తండ్రిని చంపేయాలనుకుంటున్నాడు. సౌలుకు దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడు? మేలు చేశాడు, ఉపకారం చేశాడు. ఆ రోజు ఫిలిష్తీయుల చేతులు వీళ్ళందరూ అడ్రస్పోతున్నారు. వాళ్ళందరూ గొలియాతు రమ్మంటే ఎవరైనా ముందుకు వచ్చిందా? ఎవరైనా పరిశుద్ధాత్మ బలము కలిగి ఆత్మపూర్ణుడై దావీదు ముందుకెళ్ళి, చనిపోయిన పర్వాలేదు, సున్నతి లేని వాడు ఎంతటి వాడు, నా ప్రజలను నా దేవుడు రక్షిస్తున్న ధైర్యంతో దేవుని బిడ్డలారా, యెహోవా నామములో నీ మీదికి వస్తానని చెప్పి యుద్ధానికి వెళ్ళి గొలియాతుని చంపి గొప్ప విజయాన్ని ఇస్తే, సౌలు వచ్చాడు, ఇది చంపాడు. దేవుని బిడ్డలారా, ఉపకారానికి అపకారం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు, అలాంటిది కాదు. కృంగిన వారిని అయినా లేవనెత్తువాడు. దేవుని బిడ్డలారా, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇంకో మాట ఏమో చూడండి ఇక్కడ కింద, సర్వజీవులకు కన్నులు, సర్వజీవుల కన్నులు నీవైపు చుచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. హల్లెలూయా. ఉన్నారు అందరు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి, తగిన కాలం ముందు నువ్వు వారికి ఆహారం ఇస్తూ ఉన్నావు. ఏమి ఇస్తున్నాడంటే దేవుడు? సర్వజీవులంటే ప్రాణమున్న సమస్త జీవులన్నీ ఎటు చూస్తున్నాయి బాబు? ఎటు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఈ దేశానికి రాకముందు మన కథలు కూడా ఎటు చూసినాయి? దేవా, నువ్వు మార్గం తెలిస్తే బాగుంటుందని చూసాము. చూశారా అందరూ? చూడలేని వాళ్ళు చేయలేవటండి, చూడలేని వాళ్ళు, చూసిన వాళ్ళు చేయలేవటండి.
అందరం మనం చూసాము. ఎటువైపు? దేవుని వైపు చూసాము. సర్వ జీవులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. వాటికి దేవుడు ఏం చేస్తున్నాడు? తగిన కాలంలో ఆహారం ఇస్తూ ఉన్నాడు. తగిన కాలంలో ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడి, అవి కోయము, కోట్లలో ధాన్యము సమకూర్చుకొనవు. వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మును పోషించడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు. వాటికంటే శ్రేష్ఠులు మనం. పక్షులకు లేదు బాధ రాత్రి ఎక్కడ పడుకోవాలని, ఏం వస్త్రం కట్టుకోవాలని, ఏం నగలేసుకోవాలని ఏటికి లేవు. పక్షులకు లేదు. జంతువులకు దేవుని పిల్లలారా ఈరోజు ఏం తినాలి అనే బాధ లేదు. కాపరి మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసము. కాపరి గాడిదంతా తన సొంతమని దొడ్డిని ఎరుగుతూ ఉంది. కామంతో ఏం చేస్తుంది? ఎద్దు తన కామంతను ఎరుగుతూ ఉంది. కానీ మనుషుడికి దేవుని పిల్లలారా తన యజమానుడు